యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఇదేంటి మష్రూమ్ కర్రీయా? అవునండి. నాకిది నచ్చదు లక్ష్మి, నేనెప్పుడూ తినలేదు. ఒక్కసారి తింటేనే కదండి నచ్చుతుందో లేదో తెలిసేది. అబ్బబ్బబ్బబ్బబ్బా, మళ్ళీ ఏం చెప్పే వదినా? వదిన చెప్పింది నిజమన్నయ్య. చూడు మష్రూమ్ కర్రీ ఎంత బాగుందో. నువ్వు కూడా ట్రై చెయ్యి. ఎలా ఉందండి? చాలా బాగుంది. వదిన వండడం, దానికి మనం వంకలు పెట్టడమునా? సమస్య లేదు. సూపర్ ఉంది వదిన. అన్నయ్య, నేను నిన్నొకటి అడుగుతాను, చెప్పు. ఏంట్రా? వదిన వండింది కాబట్టే కదా ఎప్పుడూ తినని మష్రూమ్ కర్రీ ఈరోజు మిస్ అవ్వకుండా తింటున్నావు. సూపర్ ఫుడ్ వదినా. ఇక మధ్యాహ్నం నేను పని చేస్తాను, కునుకు తీస్తాను. మీరు తింటూ ఉండండి, నేను చేయి కడుక్కుని వస్తాను. మిత్రా గారు, మష్రూమ్ కర్రీ తిన్నారు. ప్రేమగా వండిన మనిషి కోసమే అనుకుంటా. రే, మిస్టర్ మిత్రానందన్, మిస్టర్ మిత్రానందన్. సార్, ఎవరు కావాలి సార్? మిస్టర్ మిత్రానందన్ ఎవరు? మా బ్రదరే. అతన్ని పిలవండి. ఎందుకు సార్? మిస్టర్ మిత్రానందన్. వాట్ హ్యాపెండ్ సార్? ఏం జరుగుతుంది ఇక్కడ? మీరేనా మిత్రానందన్ అంటే? అవును, ఏమైంది? మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాం. అరెస్ట్ చేయడానికా? ఎందుకు? నిన్న ఇంటర్వ్యూకి వచ్చిన అమ్మాయితో మిస్బిహేవ్ చేసినందుకు. సార్, మీకేదో రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చినట్టుంది. మా అన్నయ్య అలాంటి వాడు కాదు. నువ్వేంటి అందరికీ ఇలాంటి సర్టిఫికెట్లు ఇస్తుంటావా? ఏమండి ఉన్నారా? బాత్రూమ్ డోర్ లాక్ అయిపోయింది. మిస్టర్ మిత్రా, పోలీస్ స్టేషన్కి పదండి. సార్, అసలు కంప్లైంట్ ఎవరిచ్చారో ఎందుకు ఇచ్చారో చెప్పకుండా స్టేషన్కి ఎందుకు వస్తాను సార్? ఎవరిచ్చారో తెలియాలా? మిస్ ప్రియదర్శిని నీ మీద కంప్లైంట్ ఇచ్చింది. ప్రియదర్శినియా? ఎవరు సార్? సారీ టు సే దిస్ మిస్ ప్రియా. ఇంకొక్కసారి నా ఆఫీస్లో కనిపించావంటే నిన్నేం చేస్తానో నాకే తెలియదు. ఓ, ఈరోజు మార్నింగ్ ఇంటర్వ్యూకి వచ్చిన అమ్మాయా? ఓ, మీరు వేధించిన అమ్మాయిలు ఎంతమంది ఉన్నారేంటి? సార్, మైండ్ యువర్ లాంగ్వేజ్. నోటికి వచ్చినట్టు మాట్లాడొద్దు. ఓహో, కోపం వస్తుందా? మీ బడాబాబులంతా భలే ఉంటారయ్యా. 4 గోడల మధ్య నీచమైన పని చేస్తూ ఉంటారు. జనాల్లోకి రాగానే
జెంటిల్మెన్ లాగా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఏమండి డోర్ తీయండి. సార్ వన్స్ అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, ప్లీజ్ మైండ్ యువర్ లాంగ్వేజ్. నేను ఇలాగే మాట్లాడతాను. పద పోలీస్ స్టేషన్కి. సార్ 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 కూర్చుని మాట్లాడుకుంటే అయిపోతుంది కదా. ఎవరో ఏదో చెప్తే నమ్మేసి ఇలా వచ్చేస్తారా? ఒక ఆడపిల్ల తనకి అన్యాయం జరిగిందని చెప్పుకుంటే వచ్చాం. ఈ మిత్రానందన్ వెలగబడుతున్న మహత్కార్యాలని అడ్డుకోవడానికి వచ్చాం. దయచేసి మా పని మమ్మల్ని చేయనీయండి. వివేక్, మిస్టర్ మిత్రా, పదండి పోలీస్ స్టేషన్కి. సార్ ఒక్క నిమిషం, తనను నేను టచ్ కూడా చేయలేదు. అసలు ఆ అమ్మాయి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, తన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎలాంటిది, ఇవన్నీ తెలుసుకోకుండానే నా దగ్గరికి వచ్చారా? కొంతమంది అమ్మాయిలు డబ్బున్న వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ రెప్యుటేషన్ని పాడు చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బు కొట్టేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏమండి అలాంటి అమ్మాయి ఏమో కనుక్కున్నారా? ఓహో, నేనేం చెయ్యాలో నా పని గురించి నువ్వు చెప్తున్నావా? నాకు నువ్వు పని నేర్పిస్తున్నావా? అలా కాదు సార్, ఏం జరిగిందో తెలియకుండా యాక్షన్ తీసుకోవద్దు అంటున్నాను. ఏం జరిగిందో నాకు తెలుసు, ఇకపై ఏం జరుగుతుందో కూడా నాకు తెలుసు. మీలాంటి వాళ్ళ ఆటలిక చెల్లవు. పదండి పోలీస్ స్టేషన్కి. కానిస్టేబుల్స్, బేడీలు వేయండి. సార్ సార్ ఒక్క నిమిషం ఆగండి సార్. మీరు ముందు వెనక ఆలోచించకుండా ఇలా తీసుకెళ్ళిపోతే మా కుటుంబం పరువు పోతుంది సార్. దయచేసి నేను చెప్పేది వినండి సార్, ప్లీజ్ సార్. కానిస్టేబుల్స్, మూవ్. సార్ సార్ చెప్పేది వినండి సార్. ఏయ్, మిమ్మల్ని అందరినీ లోపలికి ఎవరు రానిచ్చారు? సెక్యూరిటీ, అందరినీ బయటికి పంపించండి. మిస్టర్ మిత్రానందన్, ఉద్యోగం కోసం వచ్చిన అమ్మాయి మీద అత్యాచారం చేసే ప్రయత్నం చేస్తారా? వాట్ ఆర్ యూ టాకింగ్? అత్యాచారం ఏంటి? అభం శుభం తెలియని అమ్మాయిలు మీ దగ్గరికి ఇంటర్వ్యూకి వస్తే వాళ్ళ అవసరాలను అడ్డుగా పెట్టుకొని మీ అవసరం తీర్చుకుందాం అనుకుంటున్నారా? హలో, మీరు లిమిట్స్ క్రాస్ చేస్తున్నారు. ఐ డెంట్ ఈవెన్ టచ్ హర్. కనీసం నేను ఆ అమ్మాయిని ముట్టుకొని కూడా ముట్టుకోలేదు. ఈ న్యూస్ ఎలా స్ప్రెడ్ చేస్తారు? మీ డబ్బున్న వాళ్ళంతా ఇంతేనా మిస్టర్ మిత్రానందన్? ఏం చేసినా చెల్లిపోతుంది అనుకుంటున్నారా? మీ దగ్గరికి వచ్చిన అమాయకమైన ఆడవాళ్ళని మీ కామవంచకి బలి చేస్తారా? మీ గురించి మేము చాలా విన్నాం మిత్రానందన్ గారు. మీ తాతగారు మీ నాన్నగారి దగ్గర నుంచే ఇలాంటి చర్యలు కొనసాగుతూ ఉన్నాయంట కదా. ఏం మాట్లాడుతున్నారా? మీకు దమ్ముంటే నిజాలు మాట్లాడండి, అంతేగాని నోటికి వచ్చింది మాట్లాడదు. ఏమండి, చూసారా, చూస్తున్నారా? ఇది మిత్రానందన్ అసలు స్వరూపం. తప్పెందుకు చేశారంటే తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. నిజం నిగ్గు తెల్చే ప్రయత్నం చేస్తూ ఉంటే మీడియాని నోరు మూయించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒక అమాయకమైన అమ్మాయిని వేధించి అత్యాచార ప్రయత్నం చేయడమే కాకుండా ఇప్పుడు ఆ నిజాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళని చట్టాలు వదలకూడదు. ఇలాంటి వాళ్ళకి స్త్రీ జాతి మొత్తం సంతోషపడేలా శిక్ష వేయాలి. అప్పుడే ఆడదని వేధించడానికి మరే మొగాడు ముందుకు రాడు. కెమెరామెన్ సురేష్ తో సంధ్య, XYZ టీవీ, విశాఖపట్నం. సురేష్ గారు, బానే వచ్చింది కదా? బానే వచ్చింది మేడం. అయితే పోలీస్ స్టేషన్ కూడా వెళ్దామండి. అక్కడికి వెళ్తే మనకు అసలైన మసాలా దొరుకుతుంది. ఈ రోజు మన ఛానల్ కి ఫుల్ న్యూస్ దొరికినట్టే. అలాగే మేడం. సరే పదండి వెళ్దాం. ఏమండి, ఎవరన్నా ఉన్నారా? నేను లోపల ఉండిపోయాను. వివేక్, మీరేంటి ఇక్కడ? నేను లోపల ఇరుక్కుపోయాను వివేక్, బయట లాక్ అయిపోయింది. అవునా, సరే సరే, నువ్వు ఫస్ట్ ఇంటికి వెళ్ళొద్దునా? మీ అన్నయ్యేరి? ఇందాకటి నుంచి బయటేవో అరుపులు వినిపిస్తున్నాయి. ఇక్కడ ఏం జరుగుతోంది? అవన్నీ నేను తర్వాత చెప్తాను వదినా, నువ్వు ఫస్ట్ ఇంటికి వెళ్ళు. వివేక్, నిజం చెప్పు, అసలేమైంది? చెప్పు వివేక్. వదినా, అది
అన్నయ్యని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేశారా? ఎందుకు? అదంతా నీకు ఇప్పుడు చెప్పిన అర్థం కాదు. నువ్వు అర్జెంటుగా ఇంటికి వెళ్ళొద్దునా? నువ్వెక్కడికి వెళ్తున్నావు? నేను పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను. నేను కూడా నీతో వస్తాను వివేక్. పద వెళ్దాం. వదినా, ఇంటి నుంచి వచ్చావు కదా, ఇప్పుడు అక్కడ నువ్వు రాలేదని అందరూ కంగారు పడుతూ ఉంటారు. ఇలాంటివన్నీ చూసుకోవడానికి మేము ఉన్నాం కదా. దయచేసి నువ్వు రాకు. నువ్వు ఇంటికి వెళ్ళు. నువ్వు ఇంటికి వెళ్ళగానే పెదనానికి ఈ విషయం చెప్పు. పెదనాన్నకి తప్ప మిగిలిన వాళ్ళెవరికీ ఈ విషయం చెప్పొద్దు. అది కాదు వివేక్, ప్లీజ్ నేను కూడా వస్తాను. ప్లీజ్ వదినా, ప్లీజ్. నాకు అసలు చాలా టెన్షన్గా ఉంది. ఇలాంటి టైంలో నువ్వు మాతో ఉండడం కరెక్ట్ కాదు. నువ్వు ఇంటికి వెళ్ళిపో. దయచేసి ఇంటికి వెళ్ళిపో వదినా, ప్లీజ్. మావయ్య గారు. అమ్మా లక్ష్మి, ఆఫీస్ నుంచి వచ్చేసావా? భోజనం తీసుకెళ్ళావు కదా, బాగా రిసీవ్ చేసుకున్నాడా? బాగుందని మెచ్చుకున్నాడా? నువ్వు తీసుకెళ్ళినందుకు హ్యాపీగా ఫీల్ అయ్యాడా? మావయ్య గారు, ఆయన ఏమైందమ్మా? మిత్రకి ఏమైంది? ఎందుకలా ఉన్నావు? ఆయన్ని పోలీసులు పట్టుకెళ్ళిపోయారు మావయ్య గారు. అమ్మా లక్ష్మి, పోలీసులు పట్టుకెళ్లారా? ఏం మాట్లాడుతున్నావమ్మా? అసలు ఏం జరిగింది? అన్నయ్యని పోలీసులు అరెస్ట్ చేశారు. నేను పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను. నువ్వు ఇంటికి వెళ్ళగానే పెదనానికి ఈ విషయం చెప్పు. పెదనాన్నకి తప్ప మిగిలిన వాళ్ళెవరికీ ఈ విషయం చెప్పొద్దు. నా కాళ్ళు చేతులు ఆడటం లేదు మావయ్య గారు. ఏం చేయాలో అర్థం కాక మీ దగ్గరికి పరిగెత్తుకొచ్చాను. నువ్వేం కంగారు పడకమ్మా. ఏమైందో ఏంటో నేను కనుక్కుంటాను. ఆయనకేం కాదు కదా మావయ్య గారు. ఏం కాదమ్మా. ఆయన చాలా మంచివారు మావయ్య గారు. ఆయన్ని పోలీసులు ఎందుకు తీసుకెళ్లారు? ఆయన స్టేషన్కి తీసుకెళ్ళడానికి ఆ పోలీసులకి చేతులు ఎలా వచ్చాయి? నువ్వు టెన్షన్ పడక లక్ష్మి, అవన్నీ నేను చూసుకుంటాను. మిత్రం నేను తీసుకొస్తాను, సరేనా? అమ్మా లక్ష్మి, ఇంకో విషయం, దీని గురించి ఇంట్లో ఎవ్వరికీ చెప్పకు. ముఖ్యంగా మీ అత్తయ్యకి అస్సలు చెప్పకు. తెలిస్తే అక్కడికక్కడే కుప్ప కూలిపోతుంది, సరేనా? సరే మావయ్య గారు. ఈ విషయం గురించి పొరపాటున టీవీలో వస్తే అందరికీ విషయం తెలిసిపోతుంది. జ్యోతి, జ్యోతి, చెప్పండి సార్. ఇదిగో ఈ రిమోట్ తీసుకో. ఎవ్వరికీ కనపడకుండా దాచిపెట్టు. ఎవరు అడిగినా ఇవ్వద్దు. అంటే సార్ అది నేను చెప్పింది వినమ్మా, వెళ్ళు. అలాగే సార్. అమ్మా లక్ష్మి, నేను ఎలా అయినా సరే మిత్రుని తీసుకొస్తాను. అప్పటి వరకు ఇంట్లో ఎవ్వరికీ ఒక్క మాట కూడా చెప్పకు, సరేనా? సరే మావయ్య గారు. ధైర్యంగా ఉండమ్మా. మిత్ర మంచివారిలా అనిపిస్తున్నారే. మిత్ర మంచివాడైతే ఏంటి, మహాత్ముడైతే ఏంటి, మనకు కావాల్సింది మసాలా. అర్థమైందా? అదిగో మిత్ర వచ్చాడు. పద పద. సొసైటీలో ఇంత మంచి పేరు ప్రతిష్టలు పెట్టుకొని ఇంత నీచమైన పని చేయడానికి సిగ్గుగా అనిపించట్లేదా మిస్టర్ మిత్రా గారు? మీలో ఇలాంటి విచ్చలవిడితనం ఉన్నప్పుడు పెళ్ళెందుకు చేసుకున్నారు? వేరే ఆడవాళ్లతో లింకు పెట్టుకొని కట్టుకున్న భార్యని మోసం చేయడం తప్పనిపించట్లేదా మిస్టర్ మిత్రానందన్ గారు? మీకు ఆ ప్రియకి ఏమైనా అక్రమ సంబంధం ఉందా? సార్, తప్పు చేయకుండా నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. ఇది చాలా అన్యాయం. తప్పు చేసిన ప్రతివాడు ఇదే చెప్తాడు. సార్, మా అన్నయ్య అలాంటి వాడు కాదు సార్. కనీసం అమ్మాయిని ముట్టుకొని కూడా ముట్టుకోలేదు.
పక్కనే ఉండి చూసావా? లేదు సార్, బట్ స్టాప్ ఇట్. చూడనప్పుడు చూడనట్టుండండి. అమ్మా ప్రియా, ఇట్రా అమ్మా. నిన్ను ఇబ్బంది పెట్టింది ఇతనేనా? అవును సార్. నాతో మిస్బిహేవ్ చేసింది ఈ మిత్రానందనే. హే, ఇలాంటి సెన్స్లెస్ అబద్ధాలు చెప్పడానికి నీకు సిగ్గుగా లేదా? చూడండి సార్, మీ ముందే ఎలా మాన్స్టర్ లా బిహేవ్ చేస్తున్నాడో. ఎవరే మాన్స్టర్? అసలు నీలాంటి దాన్ని చెప్పు తీసుకుని కొట్టాలి. మిస్టర్, మైండ్ యువర్ లాంగ్వేజ్. నువ్వు మధ్యలోకి దూరావంటే నిన్ను కూడా లోపలేయాల్సి వస్తుంది. నువ్వు చెప్పు ప్రియా. సర్టిఫికెట్స్ చూపించకపోయినా పర్వాలేదు, నేను అడిగింది చూపిస్తే చాలు అని చేయి పట్టుకున్నాడు సార్. ఉద్యోగం కావాలంటే మధ్యాహ్నం గెస్ట్ హౌస్కి రా అన్నాడు సార్. అబద్ధం సార్, ఈ అమ్మాయి చెప్తున్న ప్రతి మాట అబద్ధం. అన్నయ్య, నువ్వు బతిలాటం ఏంటి? హే, ఏంటి మా అన్నయ్య నీతో మిస్బిహేవ్ చేశాడా? అసలు Hey, ఏం stop it. మాట్లాడుతున్నావు? కానిస్టేబుల్, వీళ్ళు లోపల పడేయండి. ఒక్కసారి నేను చెప్పేది సార్ వినండి సార్. మమ్మల్ని ఏంటి సార్? సార్ నేను చెప్పేది వినండి సార్. సార్ సార్ మేము చెప్పేది వినండి సార్. ఇప్పుడే అందిన తాజా వార్త. ప్రియతో అసభ్యంగా ప్రవర్తించిన కారణంగా మిత్రతో పాటు మిత్ర తమ్ముడు వివేక్ ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ ప్రియతో మిత్రకి మాత్రమే లింక్ ఉందా, లేక వివేక్ కి కూడా ఏమైనా ప్రత్యేకమైన లింక్ ఉందా అనేది ముందు ముందు తెలుస్తుంది. వివేక్ ను కూడా ఈ కేసులో ఇరికిస్తున్నావా? మసాలా ఓకేనా? మసాలా సార్ 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 సార్, ఇప్పుడే అందిన తాజా వార్త ఏంటంటే మిత్ర తండ్రి జయదేవ్ నందన్ గారు ఇప్పుడే వచ్చారు. కొడుకుని విడిపిస్తారా లేక ప్రియకి సపోర్ట్ చేస్తారా అనేది చూడాలి. ఇకపై ఈ కేసు ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో మనము చూద్దాం. మిత్రా, మిత్రా, ఇన్స్పెక్టర్ గారు, ఆ అమ్మాయి ఏదో తప్పుడు కేసు పెట్టి మిమ్మల్ని మభ్య పెడుతోంది. మా అబ్బాయి మిత్ర చాలా పద్ధతి కలవాడు, ఆడవాళ్లంటే గౌరవం ఉన్నవాడు. తనిలా ఖచ్చితంగా చేయడు. దయచేసి వాళ్ళని విడిచిపెట్టండి. మీ కొడుకు మీకు ధర్మరాజే సార్, కానీ బయట అమ్మాయిల పాట దుశ్శాసనుడు. ఇప్పుడు అంతా అదే టాక్. ఇలాంటి సమయంలో మీరు అడగగానే ఎలా వదిలేస్తారనుకున్నారు? అలా కాదు సార్, నేను చెప్పేది వినండి. ఆ అమ్మాయి కన్నీటిని చూడండి సార్. మీ అబ్బాయి ఎంత కీచకుడిలాగా ప్రవర్తించుంటాడో మీకే తెలుస్తుంది. మీకు కూడా కూతురుంది కదా, తనకు కూడా ఇలాంటి పరిస్థితి వస్తే ఇప్పుడు మాట్లాడినట్టే మాట్లాడతారా? చూడండి ఇన్స్పెక్టర్, ఒక ఆడదాని అబద్ధపు కన్నీరు చూసి మీరు మోసపోగలరేమో కానీ ఆ కన్నీరు చూసి నా కొడుకు నిజాయితీని నేను అనుమానించలేను. నా కొడుకుని ఎలా బయటికి తీసుకెళ్లాలో నాకు బాగా తెలుసు. ఇప్పుడే బెయిల్ తెప్పిస్తాను. వెయిట్ అండ్ సీ. డాడ్, ఐ డిడ్ంట్ డూ ఎనీథింగ్ రాంగ్. మిత్రా, నీ గురించి నాకు తెలీదా? ఇలాంటి అమ్మాయిలు 100 మంది వచ్చి కన్నీరు పెట్టినా నా మిత్రాన్ని నేను అనుమానించాను. థ్యాంక్ యూ సో మచ్ డాడ్. మీరేం భయపడకండి, వెంటనే నేను బెయిల్ తెప్పిస్తాను. డోంట్ వరీ. హలో జయదేవ్ గారు, చెప్పండి. మిత్ర గురించి న్యూస్ తెలిసే ఉంటుంది కదా? ఎస్ సార్. అర్జెంటుగా బెయిల్ పేపర్స్తో ఇక్కడ ఉండాలి. షూర్ సార్, డోంట్ వరీ, త్వరగా వచ్చేస్తాను సార్. ఓకే.
లక్ష్మి మీ మామయ్య గారేరి